శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయం చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉండి నన్ను నా వీడియోలను చూస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 28వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుందండి. మీ శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. సో చెప్పుకుందాము. ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు వాట్సాప్ చేయండి. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున మేము ముహూర్తాలు కూడా పెడతా ఉండే, మ్యారేజ్ ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన, అంతేకాకుండా మనం ఒడుగు ముహూర్తాలని ఉంటాయి కదా, ఈ సంవత్సరంలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తాము. నేనే చేస్తాను. మీకు కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, వాటి నంబర్ని సందర్శిస్తే తప్పకుండా నేను చెప్తాను. సరేనండి. ముందు ఇప్పుడు మనం కన్యారాశి వారికి గురు బలం బాగా ఉందండి. మీకు గురుడు కుజుడు బలం ఉండడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం బాగా ఉంది. మీకు రావాల్సినటువంటి ధన సంపాదన చాలా బాగుంటుంది ఈ వారం మొత్తం కూడా. ఎందుకంటే శుక్రుడు ఎగ్జాల్టేషన్లో, ఉచ్చ స్థితిలో, అత్యంత రాజకారకుడు శుక్రుడు చాలా బాగున్నాడు. 15 degrees దగ్గర మంచి బలంగా ఉన్నాడు, సప్తమ స్థానంలో. కాబట్టి మీ గాయకులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చేయడం వలన వాడికి ఆదాయం ఉంటుంది. కొంతమంది ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఫారిన్ సరదాగా చెప్పాలంటే భాగ్యస్థానం గురుడు ఉన్నాడు కదా, ఫారిన్ యోగాన్ని ఇస్తాడుగా. అలాగే మీ తోబుట్టువులను కలవడానికి, మీ తమ్ముళ్ళని కలవడానికి, మీ స్నేహితులు కలవడానికి, బంధువులను కలవడానికి ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంతేకాకుండా 4th భావంలో చంద్రుడికి కుజ దృష్టి ఉంది. చంద్రమంగళ యోగం, కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అంటే బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, వెండి ఆభరణాలు కొనుక్కోవడము బాగా అవకాశాలు ఉన్నాయి. చదువులో మీకు మీటి బ్రహ్మాండంగా ధీటుగా బాగా చదువుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రైతులకి పంట పొలాల్లో బాగా ప్రాఫిట్స్ రావడము, ధనము సకాలంలో వాళ్ళ చేతికి అందడము చాలా బాగుందండి. సంగీత సాధన చేసే వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంటుంది. తల్లిగారి యొక్క ప్రేమ అద్భుతంగా ఉంటుంది. పంచమ స్థానానికి గురుదృష్టి, సత్పుత్ర సంతానం యోగం కలగడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుత్రికా సంతానం కలగడం కూడా ఒక అదృష్టం కూడాను. సరే, ఇలా చెప్పుకుంటూ వెళ్తే బాగానే ఉంటుందండి. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, నటనా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మరింత అభివృద్ధి ఉండి వాళ్ళకి ధనయోగం కూడా కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, స్టాక్ మార్కెట్ అంటాం కదా, షేర్స్, వాటిలో ఫైనాన్స్లో బాగా మీకు కలిసి వస్తుంది అని చెప్పి మీరు అడగండి. మీకు ఆల్రెడీ మీరు ఉన్నవాళ్ళు, స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు. అలాగే మీ సప్తమ స్థానం చెప్పే ముందర 6వ భావం చెప్పాలిగా. 6వ భావంలో రవితో కలిసిన శనితో కలిసిన బుధుడు, రవిశనిలే 6వ భావంలో ఉన్నారంటే అదృష్టం కదండి. 12వ ఇంటి వాడు 6వ భావంలో ఉన్నాడు, 6వ ఇంటి వాడు 6వ భావంలో శని ఉన్నాడు. అంటే మీకు ఒక విధంగా విపరీత రాజయోగం కలుగుతుంది. శని వలన హర్షయోగం కూడా కలుగుతుంటాయి. ఇన్ని యోగాలు ఎంత బాగున్నాయి. హర్షయోగం అంటే ఏంటి? దాన గుణం ఉండడము, ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉండడము, సక్సెస్ అవ్వడము, సేవకాజనం ఉండడము, కోర్టు కేసుల్లో గెలవడము అంటాం కదా మనం. ఇవన్నీ మీకు ఉన్నాయి. అలాగే రవిశనులు ఉంటే రాజకీయ రంగంలో ప్రతిభ కనపరుస్తారు, పదవులు వస్తాయి, పదవులు అలంకరిస్తారు. ఎదుటివాడికి ప్రజాసేవ, ప్రజా కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనే శక్తి రవిశనులకే ఉంది. అంతేకాకుండానండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీరు ఉంటారు. ఉంటారంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి బాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సివిల్ సర్వీసెస్ అనో, గ్రూప్స్ అనో మీకు రాస్తున్నారు కదా, అవకాశాలు ఎక్కువ. అంతే కదండి, రవి బుధుడు కూడా 6వ భావంలో ఉన్నారు. అంటే శత్రువుల ద్వారా ధనయోగం కలగడానికి మీకు అవకాశం ఉంది. శత్రు భయం కానీ, రుణ భయం కానీ, రోగాల వలన, దీర్ఘకాలిక రోగాల వలన వచ్చే భయం కానీ ఏమీ ఉండకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు రవి బుధ శనులు మాత్రమే ఇస్తారు. సప్తమ స్థానంలో శుక్రుడితో కలిసినటువంటి రాహు మంచిది కాదు కదా, మంచిది కాదు.
కానీ ఈ గురుడు శుక్రుడు మీకు పరివర్తనలో ఉన్నారు కాబట్టి సప్తమ స్థానంలో శుక్ర రాహులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అంటే సపోజ్ మీరు జలతత్వ రాశి కాబట్టి నీటి మీద ప్రయాణాలు చేయడము, అంటే మీరు సముద్ర స్థానాల కోసమో నదీ స్థానాల కోసమో పుణ్య నది స్థానాలను గుర్తుకొచ్చిందండి. మనం ప్రయాగ క్షేత్రంలో ప్రయాగరాజు అక్కడ మీరు స్థానాలు, నది స్థానాలు, త్రివేణి సంగమ స్థానాలు, గంగా స్థానాలు చేయడం కూడా శుక్ర రాహుల్ కాంబినేషన్ అవుతాడు. ఫ్లైట్లు ఎక్కి తిప్పడం కూడా శుక్ర రాహుల్ వలనే. అదే శుభకార్యాలు కూడా మీ ఇంట్లో జరుగుతాయి శుక్రుడు వలన. అద్భుతం. విహారయాత్రలు, మంచి మంచి బట్టలు, ఆభరణాలు శుక్ర రాహుల వల్లే కలుగుతుంది. అత్యంత రాజాకారకుడు కదండి మీకు. 9th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడంటే భార్య భర్తల ద్వారా అదృష్టం కలుగుతుంది. కాకపోతే మీకు అష్టమ స్థానాన్ని కుజుడు చూడడం వలన, శని చూడడం వలన ఆరోగ్యంలో కొద్దిగా మీకు ఇబ్బంది కలుగుతుంది. కానీ అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో మనకు అంతే కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ గురుడు భాగ్యంలో ఉన్నాడండి. మీకు ఒక అదృష్టం ఏంటంటే భాగ్యంలో ఉన్న గురుడు, దశమంలో ఉన్న కుజుడు మీకు చాలా మంచి శుభఫలితాలు ఇస్తున్నారు. భాగ్యంలో గురుడు నేను చెప్పినట్టుగానే గంగా స్నానాలు చేయిస్తూ ఉంటాడు. అలాగే సముద్ర స్థానాలు, త్రివేణి సంగమ స్థానాలు కూడా గురుడే కారకత్వం ఉంటుంది. భాగ్యంలో ఉన్న గురుడు వల్ల మీ వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవడానికి, కొత్త కొత్త వ్యాపారాలు స్థాపించడానికి, స్టార్ట్ చేయడానికి కూడా అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. గురుడు వల్లనే మీకు విద్యలో బాగా రాణిస్తారు. విద్యలో బాగా రాణించడము, అలాగే మీరు విదేశాల వెళ్ళకి ఎంఎస్ అని వాటి కోసము హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, అక్కడ బాగా విద్యలో బాగా రాణించడము అద్భుతంగా ఉంటుందండి. అది చెప్పుకుంటే లేకపోతే చాలా బాగుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కుజుడు ప్రభావం వలన దశమంలో కుజుడు దిగ్బలత్వంలో ఉంటాడు. గంగాస్నానం చేయిస్తుంటాడు, దృఢమైన శరీరం కలిగేట్ చేస్తూ ఉంటాడు, అదృష్టవంతులుగా ఉండేది చేస్తుంటాడు, మంచి పుత్రులను ఇచ్చేటికి అవకాశం ఉంటుంది. అలాగే మీ గోత్ర వృద్ధి కలిగేట్ చేస్తుంటాడు జన కుజుడు. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి కలిగేట్ చేస్తుంటాడు. రియల్ ఎస్టేట్ రంగంలో అసలు తిరుగు లేకుండా సామ్రాజ్యాన్ని సృష్టించడానికి కుజుడే కారకుడు. అట్లాగా మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశివారు, ముఖ్యంగా ఇంకో చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి పదోన్నతులు కలగడము, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకి, అలాగే మీరు ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు, మీ పై అధికారుల చేత మన్ననలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఈ వారం మొత్తంలో ముఖ్యంగా పూజించవలసిన దేవుడు మహాశివుడు. మహాశివరాత్రి వస్తుందండి. ఆ రోజు అద్భుతంగా ఉంటుంది. మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకాలు చేయిస్తూ, వీలుంటే గంగాస్నానం చేసుకుంటూ ఉంటే ఇక మరుజన్మ ఉండదు అంటే మనం అంటాం కదా, అది మీకు సంప్రాప్తించాలని, మీకు దక్కాలని ఆ భాగ్యము నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అండి, 12 రాశుల వారికి ఈ నెల 27వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేసుకున్న, శివుడికి పూజలు చేసుకున్న, శివుడికి మారేడు దళం సమర్పించిన, 1,00,000 మారేడు దళాలతో పూజ చేస్తారు చాలామంది. ఇలా చేసుకున్న ఒక అద్భుతమైన ఫలితాలు, శివలోక ప్రాప్తి అని అనుకుంటాం జరుగుతుంది కూడా. అంతేకాకుండా ఈరోజు చాలామంది కాశీ క్షేత్ర దర్శనంలో చేసుకున్న, గంగా స్నానాలు చేసిన, పైగా ప్రయాగరాజులో మహాకుంభమేళలో మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పూట మనం స్నానాలు చేసుకున్న శివలోక ప్రాప్తి అని అంటాం కదా, శివలోకంలో ఉంటాం, శివలోక గచ్చతి అంటాం. అలాగే మనం అంత దూరం వెళ్ళలేకపోయినా మన ఇంట్లోనే శివరాత్రి శివుడి యొక్క పూజలు చేసుకుంటూ, శివుడికి సంబంధించిన అభిషేకాలు చేసుకుంటూ, శివుడికి మారేళ్ల దళాలు సమర్పించుకుంటూ ఉన్నా కూడా అంతే పుణ్యం వస్తుంది. మనం వెళ్ళలేకపోయినా గంగానదిని ప్రార్థించిన, ప్రయాగ స్వామిని ప్రార్థించిన, అలాగే శివుడి అభిషేకం వల్ల శివుడికి సంబంధించిన పూజలు చేసుకున్నా సరే అంతే ఫలితాలు, మంచి శుభ ఫలితాలు 12 రాసుల వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి మీరు మన ఇళ్లలోనే మనం శివుడికి అభిషేకాలు చేసుకుందాము. అంత దూరం వెళ్ళి మనం స్నానాలు చేయలేము కాబట్టి, స్నానాలు చేసిన వాళ్ళు అదృష్టవంతులే, చేయలేం కాబట్టి మన ఇళ్లలోనే ఉంటూ శివుడికి పూజలు చేసుకుంటూ శివుడి యొక్క ఆశీస్సులు పొందుతూ మనం అందరం అంటే 12 రాసుల వాళ్ళు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఆయన యొక్క శివపార్వతుల యొక్క ఆశీస్సులు తీసుకుందాం. స్వస్తి.